ఎక్కడి నుంచి వచ్చారు? మంత్రాలయం, కర్నూలు జిల్లా. అక్కడి నుంచి కమ్మల్దండి. ఎలా ఉంది గిట్టుబాటు ధర? ఎలా ఉంది మీకు? చాలా డౌన్ ఉంది. ఎంత ఎంత ఉంది? 10,000 పోయింది సూపర్ టెన్. చాలా లాస్ అయితే కూలీలకే 400 కూలింది. చాలా లాస్ అవుతున్నాం. అప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎంత ఉండేది గిట్టుబాటు ధర? మామూలు బాగానే ఉంటుంది. 18,000 ఏముందంట. బాగుంది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం చాలా డౌన్. రైతులు చాలా బాధపడుతున్నాము. మరి ఎందుకని తగ్గింది? ఎందుకని తెలియదు. అంటే పంటలు ఎక్కువ అవడం వలన లేకపోతే నాణ్యత తక్కువ అవడం వల్ల ఎక్కువైపోయారా మధ్యవర్తి వాళ్ళు? మీ పేరు బాబాయ్? ఇమామోదీన్, ముస్లిం ఇమామోదీన్. మాకు మాత్రం మమ్మల్ని తెంపించుకునే కూలీలకి లేదు. మా బాధలు వచ్చి మమ్మ ఇంత మందులు కొట్టి అది చేసి కాసి కాడితే మందులు తాగి చచ్చిపోతేనే మా కర్మ ఒగదెగదు. ఎంత ఉంది బాబాయ్ గిట్టుబాటు ధర? 10,000. వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత ఉంది? 17,000 18,000 కాటికి ఉండే. అప్పుడే ఎక్కువ ఉంది. అప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమేమి లాస్. ఎందుకని అనిపించింది ఇంత తేడా? ఎందుకు వచ్చింది? ఇతను ఇప్పుడు ఎక్కిన ఆయన చేసినాడు అంతే. ఇంకేం చంద్రబాబు నాయుడే చేసినాడు. లాటికి ఒక 500 పెంచంటే కానీ పెంచరు. ఈ కమిటీలోకి వేసుకుని వచ్చేట్టు కానీ అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు మార్కెట్ యార్డ్ వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఎక్స్పోర్ట్లు అనేది లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు దీనికి అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని వాళ్ళు అంతే, ఏం లేదు. అప్ప ఇంకా ఎక్స్పోర్ట్ లేదంటే అయిపోయిందంట ఎక్స్పోర్ట్ అంతే. ఇంకేం చెప్పేదానికి ఏం లేదన్నా. మా బాధలు చూసి చూడుబుద్ధి కావు. ఎర్ర ఎండకి ఫలాల్లో తెంపుకుంటే కానీ మేము వేసుకుని వచ్చే బాడిగలు గీడిగలు కూలీలు పోయి మాకేం మిగిలేదానికి లేదు. రైతు అంత దెబ్బ. అంతకుముందు వైసీపీ ప్రభుత్వాలు అక్కడే వేసుకుని వెళ్ళేవాళ్ళు కదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వచ్చి. తగ్గితే కానీ ఇంత ఇదో ఉండలేదు. ఈ 2 సంవత్సరాల చాలా రేటు డౌన్ అయింది. అదే మరి నిరుడు సంవత్సరం కానీ లేదు. మీ పేరండి? నా పేరు ఈరన్న. ఏంటి ఇప్పుడు ఎట్లా ఉంది గిట్టుబాటు ధర? ఎట్లా ఉంది? ఏం లేదు, 8,000 9,000 10,000 లాస్ట్ అంతే. ఎప్పుడు బాగుంది అనిపిస్తుంది? అంత ముందు బాగుందా ఇప్పుడు బాగుందా? నిరుడు సంవత్సరం కూడా లాస్ట్లో తగ్గింది. 2 సంవత్సరాలు నిరుడు సంవత్సరం కూడా కొంచెం డౌనే ఉంది. నిరుడు సంవత్సరం కూడా లేదు, ఈ సంవత్సరం కూడా లేదు. ఒక్క కూలీలకు వచ్చి 400 రూపాయలు కూలీ. మందుల రేట్లు ఒక్క ఎకరానికి వచ్చి ఒక్కసారి కొడితే 5,000 రూపాయలు. 5,000 ఒక్క ఎకరానికి వచ్చి 1,00,000 అవుతుంది మొత్తం పెట్టుబడి. అప్పుడు 1,00,000 వచ్చి 1,00,000 కూడా రావడం లేదు. గిట్టుబాటు ధరను బట్టి మరి మీ పెట్టుబడి అన్న వస్తుందా? పెట్టుబడికి ఎక్కడ చేస్తావు అన్న సార్? పెట్టుబడి ఊరికి పోతువా? పెట్టుబడికి లేదు. ఈ కొనుగోలు వాళ్ళు చేస్తారు, లాస్ట్కు 100 రూపాయలు ఎక్కియండి అంటే కూడా ఎక్కియడం లేదు. నీ ఇష్టం ఉంటే పో, లేకుండా లేదు. కనీసము ఎక్కడైనా మనము ఒక్క విషయము ఎక్కడైనా ఏదైనా మనం వస్తువు ఒక అంగడి దగ్గర పోయి కొనుక్కుని పోతే వాళ్ళు కరెక్ట్ రేటు ఫిక్స్ చేసి అమ్ముతారు. నీ ఇష్టం ఉంటే కొను, లేకుంటే లేదంటారు. కానీ రైతు ఎందుకోసము అంగడానికి నీ ఇష్టం ఉంటే లేకుంటే నీ సరుకు నువ్వు ఎత్తుకోము అంటారు. మార్కెట్ యాజమాన్యం ఉంది, దళారుల మధ్యలో ఏమన్నా? దళాలు కొనే వాళ్ళు ఒకటి, అంగడి వాళ్ళు ఒకటి అంటారు, వాళ్ళే ఒకటి అంటారో తెలియదు. నీ ఇష్టం ఉంటే లేకుంటే పో, నీ సరుకు నువ్వు తీసుకోమ్మా అంతే. వాళ్ళు ఎక్కువ మాట్లాడేళ్ళరు. మా మెసుదామంటే చెప్పిండు అంటారు అంతే. ఇంకా అంతే. మీకు లాసే వస్తుంది? లాసే వస్తుంది సార్. ఏడుంటే లాస్ కాకుండా ఏముండదే.